నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో రోజు రోజుకు క్యాన్సర్ కేసులు స్వల్పంగా పెరుగుతూ ఉన్నట్లు వైద్య శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్ లో వంశపార్య పరంగా వచ్చే క్యాన్సర్ రేటు 10% అంచనా వేయబడింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గణాంకాలతో పోలిస్తే సమానంగా ఉందని చెప్పేసి కువైట్ క్యాన్సర్ కంట్రోల్ సెంటర్ జనరల్ క్లినిక్ జెనెటిక్స్ అండ్ క్యాన్సర్ డిజీజెస్ కన్సల్ట్ డాక్టర్ షేక్ బహజాద్ గారు స్థానిక మీడియాకు తెలిపారు. చాలా క్యాన్సర్ కేసులు జన్యుపరంగా సంబంధం కలిగి ఉండవని చెప్పేసి మేము జన్యు శాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు వారి తల్లిదండ్రుల నుంచి కొన్ని జన్యువులను వారసత్వంగా పొందుతున్న వ్యక్తులకు సూచిస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. నిర్దిష్ట రకాల క్యాన్సర్లకు ఇదొక కారణమని చెప్పేసి ఆయన వెల్లడించారు. కువైట్ లో వస్తూ ఉన్న క్యాన్సర్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేటు 10%లో మనం చూసుకుంటే వంశపార్య పరంగా వస్తూ ఉన్నాయని చెప్పి వాళ్ళ పెద్దలకు ఎవరికైనా సరే క్యాన్సర్ ఉంటే కానీ అది వారసత్వంగా అయితే వస్తూ ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ యొక్క క్యాన్సర్ రేటు కువైట్ లో 10% పెరిగినట్లు ఆయన వెల్లడించారు. అలాగే కువైట్ లో ప్రవాసులు మరియు కువైటీలని చెప్పలేదు. ప్రస్తుతం కువైట్ లో ఈ పరిస్థితి ఉందని చెప్పారు. ప్రవాసులలో ఉందా కువైటీలలో ఉందా అనేది తెలియజేయలేదు. ప్రస్తుతం వంశపార్య పరంగా మనం చూసుకుంటే కువైటీలలో ఎక్కువగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క గణాంకాలు కూడా కువైటీ ప్రజలను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసి ఉంటారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.